కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టులు తప్పుపట్టడం ఇది కొత్త కాదని, ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే న్యాయస్థానాలు క్షమించవన్న ఆయన ప్రభుత్వం తప్పులను చక్కదిద్దుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వివేకానంద నిస్పృహలో సొంత పేరును కూడా రేవంత్ రెడ్డి మర్చిపోయారన్న ఎద్దేవా చేశారు. నీటిపారుదల విషయంలో చర్చకు సిద్దమని హరీష్ రావు సవాల్ చేస్తే సీఎం కనీసం స్పందించడం లేదని వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు మొట్టకాయలు వేస్తూ ఉన్నాయి, చెంపపెట్టి లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా అన్ని కూడా రివర్స్ అవుతా ఉన్నాయి, బూమరాంగ్ అవుతా ఉన్నాయి, ఏది కూడా సరే అమలు కావట్లేదని చెప్పి వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, వారి యొక్క అనుభవరహిత నిర్ణయాలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారినాయి ఈరోజు.